ఒకసారి చూడండి. ఈరోజు తిను కుక్ చేస్తున్నారు మా హస్బెండ్ నాని. ఏంటి అంటే మటన్ కర్రీ. సో దానికోసం ముందుగా 1 కేజీ మటన్ తీసుకొస్తే అది కడిగి వాష్ చేసేసి నేను కుక్కర్ పెట్టేసాను. కొన్ని వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను, 1 సెకండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసి పెట్టారండి. ఇవేంటంటే 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 2 పీసెస్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 5 or 6 ఇలాచి, 6 అనుకోండి. ఇవి కూడా ఒక 6 లవంగాలు, 2-3 దాల్చిన చెక్కలు, 1.5 స్పూన్ జీలకర్ర. సో ఇదంతా లైట్గా ఫ్రై చేస్తారు. ఇట్లా ఇక్కడ ఫ్రై చేస్తున్నారు చూడండి ఆల్రెడీ ధనియాలు. సో ఇవి అన్నీ కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఎంతసేపో కాదు, ఒక 5 మినిట్స్ దోరగా వేయించాలి. దీంట్లో ఆయిల్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదు. సో వేయించిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ ఇందులో ఇలా ఇది అల్లం వెల్లుల్లి కూడా వేసారండి. అది ఇంతకుముందు మీకు చెప్పలేదు. అల్లం వెల్లుల్లి అండ్ ఒక 4-5 కాజు. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. సో ఇది మిక్సీ పట్టేసామండి. మిక్సీ పట్టేసాక ఇగో పేస్ట్, లైట్గా వాటర్ వేసాము, ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు. సో మెత్తగా గ్రైండ్ చేసేసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. చెప్పాలంటే లేడీస్ కన్నా జెంట్సే బెటర్ అండి వంటల్లో, నాకు తెలిసి. టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళు వండితే. అంటే లేడీస్ బెటర్ కాదనట్లేదు, బట్ ఏదో కొద్దిగా ఒక 10%. సో మనం మటన్ కర్రీకి ఒక ఆనియన్ సరిపోతుందా పెద్దది? ఒక 2 తీసుకోవాలండి. పెద్ద ఇంగు ఇలా బిగ్ సైజ్ ఉన్నాయి మా అయితే. ఇలా పెద్ద ఆనియన్స్ అయితే కొంచెం టైం తక్కువ తీసుకుంటుందని మేము పెద్దయే తీసుకుంటాం మార్కెట్లో. సో ఇవి చిన్న చిన్న కట్ చేసేసేయాలి, ఒక 2 ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది కడాయి పెట్టుకున్నామండి. కడాయి పెట్టుకుని ఒక 5 స్పూన్స్, నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ ఆయిల్ ఎక్కువ తినొద్దు, బట్ తప్పదు. ఈ నాన్ వెజ్ కర్రీ టేస్ట్గా ఉండాలంటే ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక చూసుకోవాలి, ఇలా చెక్ వేడయ్యింది. నెక్స్ట్ ఇందులో ఆనియన్ వేసేద్దాం. అబ్బో ఇంకొంచెం వేడవ్వాలి. సో ఆనియన్ వేసుకుని కలిపేసుకుందాం. ఇందులో చూడండి ఇంతకుముందు ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా యాడ్ చేసాము. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసాము. సో ఇందులో ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేయాలి. మేమైతే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. ఇక ఎవరిష్టం వాళ్ళదనుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని బాగా మగ్గనిచ్చేద్దాం. నెక్స్ట్ బాగా వేగిపోయినాయి కదా ఆనియన్స్, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసేద్దాం. ఉడకబెట్టుకున్న మటను ఇప్పుడు నేను ఒక 3 విజిల్స్ పెట్టానండి. సో పర్లేదు, బాగానే ఉడికింది. ఇది యాడ్ చేసేద్దాం ఇందులో. మటన్ మొత్తం యాడ్ చేసేసాక కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది మూత పెట్టేద్దాం, కొంచెం ఆయిల్లో మగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అయ్యాక మేము మూత తీసేసి ఇందులో మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముందుగానే మసాలా, అది యాడ్ చేసేస్తున్నాము. ఇది యాడ్ అయిపోయాక ఇది మిక్స్ చేసేద్దాము. నెక్స్ట్ ఇది మగ్గిందో లేదో చూద్దాము. మగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఆయిల్లో. ఇప్పుడు మనం కారం యాడ్ చేసేద్దాం ఇందులో. వెయిట్ జున్ను, వెయిట్. కారం ఒక ఎన్ని స్పూన్స్? 3 స్పూన్స్ వేద్దామా? ఓకే, ఒక 3 స్పూన్స్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసేద్దాం. సో కారం వేసి మిక్స్ చేసేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2-3 గ్లాసెస్ వేసుకోవాలి వాటరు. మటన్ మొత్తం ములిగేదాకా బాగా ఉడకాలి కదా. సో వాటర్ యాడ్ చేసేద్దాం. మనం మేమైతే
2 గ్లాసెసే వాటర్ యాడ్ చేస్తాం, ఎందుకంటే మటన్ బాగా ఉడికిపోయింది. సో చాలా అనేసి మా హస్బెండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. సో దీన్ని మూత పెట్టేద్దాం, బాగా ఉడకనిద్దాం. సో ఫ్లేమ్ కొంచెం పెంచుదామండి. సో ఇందాక మనం మూత పెట్టేసాం కదా, మొత్తం అన్నీ యాడ్ చేసేసి. సో ఇప్పుడు ఏమైందో చూద్దాం. టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇది బాగా ఉడికిపోయిందండి. నేను కుక్కర్ 3 విజిల్సే పెట్టా, బట్ ఎందుచేతో చాలా మెత్తగా ఉడికిపోయింది. సో దీన్ని మనం ఇంకెక్కువ కదపొద్దు. యాక్చువల్లీ కొత్తిమీర ఉంటే గార్నిష్ చేస్తుండే, కొత్తిమీర లేదు ఇంట్లో. సో టేస్ట్ చూసేసి ఉప్పు అది సరిపోయినాయి, కరెక్ట్గా ఉన్నాయన్నీ. సో ఇక గ్రేవీ కూడా ఎక్కువే ఉంది. సో అంతే, రెడీ అయిపోయింది మటన్ కర్రీ. తినేటప్పుడు మీకు చూపిస్తా, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నైస్ కదా కర్రీ అయితే, స్మెల్ సూపర్ వస్తుంది. సరే అండి, బాయ్. ఈరోజు సండే, మీరందరూ కూడా నాన్ వెజ్ వండుకోండి. సరే అండి, బాయ్.